హాయ్ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్స్కి హరాబరా కబాబ్ చేస్తాను. దానికోసం 1 కప్పు పచ్చి బఠానీలు, 1 ఉర్లగడ్డ ఉడికించుకుంటాను హాట్ వాటర్లో. ఒక కట్ట పాలకూర. ఇవి ఉడికినాక లాస్ట్లో పాలకూర కూడా వేసేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉర్లగడ్డ ఒకటి సపరేట్ చేసుకుంటాను నేను. సపరేట్ చేసి ఇప్పుడు ఈ పాలకూర దీంట్లోకి వేసేసి కొంచెం ఉడుకుతానే దించేసేది. ఇది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ హాట్ వాటర్ని వంచేసుకోవాలి. హాట్ వాటర్ వంచేసి కూల్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూల్ వాటర్లో వేసేసి ఈ కూల్ వాటర్ కూడా వంచేయాలి. లోంచి తీసేసి వేరే గిన్నెలోకి వేసుకుంటాను. చల్లగా అయ్యాక ఇవి వెంటనే చల్లగా కావు కాబట్టి కూల్ వాటర్లో వేసి పక్కకు తీసేసుకుంటాను. ఇప్పుడు మిక్సీలోకి కొంచెం జీలకర్ర, తెల్లగడ్డ, 1 పచ్చిమిర్చి, అల్లం, ఈ ఉడికించుకున్న బఠానీ ఉంది కదా, పాలకూర బఠానీ 2 వేసేసి మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు ఇది మిక్సీకి పట్టుకున్నాం కదా, మెత్తగా పేస్ట్ అయింది. ఇప్పుడు దీనిలో పన్నీర్ కొంచెం తురుముకోవాలి, దీనిలోకి క్యారెట్ కొంచెం తురుముకోవాలి, ఉడికించిన ఉర్లగడ్డ కూడా తురిమేసి పెట్టుకున్నా, కొంచెం కొత్తిమీర, బ్రెడ్ క్రమ్స్, ఈ ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకుంటాను లైట్గా, ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు స్టవ్ ఆపేసి దీనిలోకి ఈ ఉర్లగడ్డ, క్యారెట్, పన్నీర్ తురుము ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్సీకి పట్టుకున్న పేస్ట్ వేసి సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చేతితో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మిక్స్ చేసుకున్నా. ఇప్పుడు దీనిలోకి బ్రెడ్ క్రమ్స్ పౌడర్ సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద కొంచెం హీట్ చేసుకోవాలా. అన్నీ మిక్స్ చేసినాక గట్టిపడేకి కొంచెం శనగపిండి కావాల్సినంత వేసుకొని హీట్ చేసి గట్టిగా అయ్యే వరకు, తడిపోయే వరకు వేసుకోవాలా, మాడకుండా. ఇది ఇట్లా తడంతా పోయే వరకు వేపుకొని కొంచెం ఎర్రబడింది కింద శనగపిండి వేసుకొని ఇప్పుడు రౌండ్స్ చేసుకుంటాను. కొంచెం చల్లగా కావాలి. ఇట్లా టిక్కాల్ షేప్లో చేసి పెట్టుకొని చపాతీ చేసుకుంటాం కదా, చపాతీ పెనం మీద పెట్టి ఒక్కొక్కటి ఇట్లా, ఒకటని కాదు, పెనం మీద నాన్ స్టిక్ చపాతీ పెనం మీద లేదా దోశ పెనం తీసుకొని ఇట్లా ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని వేపేసుకోవడం. ఇట్లా ఒకవైపు కాలినాక ఇంకొక వైపు తిప్పుకొని కాల్చుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయి, ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. హరాబరా కబాబ్ రెడీ. ఇది ప్రాసెస్ ఎక్కువ, ప్లస్ కొంచెం కష్టం ఇవి బైండింగ్ చేసుకునేది. మీరు ఇంకొంచెం జాగ్రత్తగా విడిపోకుండా చేయండి. ఫస్ట్ నాకు కొన్ని విడిపోయినాయి. డీప్ ఫ్రై చేయాలంటే మాత్రం దీనికి కొంచెం బాగా గట్టిగా బాండిల్లో వేపుకొని పిండి కలుపుకొని గట్టిగా అయినాక చల్లార్చుకొని చేయండి.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే బాగున్నాయి, టేస్ట్ చాలా బాగున్నాయి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.